చంపుకోవడానికి పెద్దగా కారణాలక్కర్లేదు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాత్రం ఊరికే హత్యలు జరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు పొడుచుకుని చంపుకుంటుంటారు. తాజాగా ఓల్డ్ సిటీలోనే మరొక మర్డర్ జరిగింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరొక స్నేహితుడిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒక్కడిని చేసి మూకుమ్మడిగా దాడి ఎందుకు చేశారు? ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫ్రెండ్ని ఎందుకు చంపేశారు? ఈ స్టోరీలో చూడండి. హైదరాబాద్ పాత బస్తీలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. యువకుడిని వెంటాడి వేటాడి అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన బండ్లగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది. పాత బస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో ఉన్న ఇందిరానగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే యువకుణ్ణి కత్తులతో వెంటాడి నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. హత్యకు గురైన యువకుడు ఇందిరానగర్కి చెందిన షాబాజ్ గా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికొచ్చిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ముగ్గురు యువకులు కలిసి షాబాజ్ ని వెంటాడుతూ కత్తులతో నరికి చంపిన దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు హంతకులైన ముగ్గురు యువకుల గురించి ఆరా తీశారు. షాబాజ్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసింది అతని స్నేహితులేనని దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. అతని స్నేహితులైన లడ్డు, ఆయూబ్ ఖాన్, ఆషంలు కలిసి హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు పోలీసులు. షాబాజ్ ను అంత ఘోరంగా చంపడానికి పెద్ద కారణాలేమీ లేవట. చిన్న కారణానికి ముగ్గురు కలిసి హత్య చేసినట్టుగా తేలింది. ఆయూబ్ ఖాన్ స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆయూబ్ ప్రేమించిన యువతిని గురించి షాబాజ్ తప్పుగా మాట్లాడాడట. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి షాబాజ్ కామెంట్ చేశాడని ఆయూబ్ ఖాన్ కు చెప్పాడు లడ్డు. దీంతో ఆయూబ్ ఖాన్ కు ఆవేశం పొడుచుకొచ్చింది. ఎలాగైనా షాబాజ్ కు బుద్ధి చెప్పాలని ఆయూబ్ ను రెచ్చగొట్టాడు లడ్డు. దీంతో ఆయూబ్, లడ్డు, ఆషంలు కలిసి షాబాజ్ ఇంటికి వెళ్లారు. షాబాజ్ ను ఇంట్లో నుంచి బయటకు తీసుకుని వచ్చారు. బైక్ పై ఎక్కించుకుని వెళ్తుండగా ఏదో తేడాగా ఉందని గమనించిన షాబాజ్ మధ్యలోనే దిగి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. పారిపోతున్న షాబాజ్ ను ఆయూబ్ ఖాన్, లడ్డు, ఆషంలు వెంటాడారు. పరిగెత్తించి మరీ కత్తులతో విచక్షణ రహితంగా నరికారు. షాబాజ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఒక మర్డర్ జరిగింది ఇక్కడ బండ్లగూడ పిఎస్ లిమిట్స్ లో, ఇందిరానగర్ లో. పోలీస్ హ్యావ్ ఫార్మ్ ద టీమ్స్. పోలీస్ ఈజ్ చేజింగ్ దెమ్. ఈ షహబాజ్ నేమ్ వ్యక్తికి మర్డర్ జరిగింది. వీఆర్ ట్రేసింగ్ దెమ్, విల్ క్యాచ్ దెమ్ అండ్ కేసు కూడా పెట్టారు. కేసు రిజిస్టర్ కేసు, ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ and send accused person to remand. షాబాజ్ హత్యపై కేసు నమోదు చేసిన బండ్లగూడ పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఆయూబ్, లడ్డు, ఆషంల ఆచూకీని కనిపెట్టేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. షాబాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.